ఈ రోజు నేను నిజంగా చాలా గర్వపడాలి ఇటువంటి పార్టీలో మేమందరూ ఉన్నందుకు. నేనేమంటానంటే చాలా మంది మామూలుగా మాట్లాడుతూ బయటకు అంటారు, నేను లేకపోతే గ్రామం లేదండి. చాలా మంది మాట్లాడతారు. కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడతారు, నేను ఇన్ని నోట్లు వేయించానండి, నేను లేకపోతే గ్రామం లేదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను లేకపోతే గ్రామంలో ఎవరు ఇంకా పార్టీకి వెయ్యరు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఒకటి మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్యూటీనెస్ ఏంటో చెప్పనా మీకు తెలియాలి. ఒక సామెత చెప్పినట్టు ఉంటుంది, బంగారు పళ్ళాన్ని నిలబెట్టాలన్నా గోడదాపు ఉండాలి. అవునా కాదు? ఉండాలా వద్దా? బంగారు పళ్ళాన్ని నేను నుంచుంటానంటే నుంచోగలదా? అది దానికి గోడదాపు ఉండాలి కదా. అలాగే ఏ నాయకుడు కూడా ఎదగాలన్నా, ఆ నాయకుడు ఆ ఊర్లో పని చెయ్యాలన్నా, ఆ ఊర్లో అందరి దగ్గర ప్రశంసలు పొందాలన్నా పార్టీ అన్నది ఉంటేనే ఏ నాయకుడికైనా విలువ. అది తెలుగుదేశం పార్టీ వెనకాతల పచ్చ జెండా కనిపిస్తూ ఉంటేనే, ఆ చంద్రబాబు నాయుడు గారు అన్న ఉంది అనుకుంటేనే నువ్వైనా నాకు ఇచ్చే విలువ. అది పార్టీకి ఉన్న పవర్. ఆ పార్టీని ఈరోజు నిలబెట్టే వరకు నేను చాలా సందర్భాల్లో చూస్తా, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మారతారేమో, నేనైనా మారతానేమో, ఇంకొకరు ఎవరైనా వచ్చి ఉంటారేమో, కానీ ఎప్పుడూ కూడా జెండా పట్టుకుని ఉంచునేది మీరే. చాలా సందర్భాలు ఈ టెంట్లు మారుతాయి, టెంట్లు వేసేవాడు కూడా మారుతాడు, ఊర్లు మారుతాయి, ఊర్లు మారుతాయి, కానీ జెండా కట్టేవాడు మాత్రం అలానే ఉంటాడు, అదే జెండా పట్టుకొని తిరుగుతుంటాడు. ఎంత ప్రైడ్గా ఉంటాడంటే నేను చాలా సందర్భాల్లో చూస్తా. ఒకసారి యువగలం పాదయాత్ర అవుతుంది, ఓ పెద్ద ఇట్టు తిరిగేస్తున్నాడు. ఏం పెద్ద ఆయన ఎందుకలా తిరుగుతున్నా? గుండమ్మ అక్కడ జెండా పడిపోయింది, తొక్కేస్తారు అన్నాడు. వాళ్ళ ఆలోచన చూడండి. అంటే ఒక జాతీయ జెండాకి మనం ఎంత గౌరవం ఇస్తామో, మనల్ని నిలబెట్టిన పార్టీ జెండాకి కూడా అంతే గౌరవం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు 44 వసంతాలుగా ఈరోజు మన పార్టీని భుజాన మోసుకున్నాయి. ఈరోజు ఎన్ని ఉడుదుడుగులు వచ్చినాయి, ఎన్ని అవమానాలు పడ్డారు. లాస్ట్ 5 సంవత్సరాలు మర్చిపోయారా? పసుపు చొక్కా బయటకు వేసుకు రావడానికి భయపడ్డాడు ఒక్కొక్క సంవత్సరం. ఎందుకు అంటే పసుపు చొక్కా చూస్తే కేసులు పెడతారేమో, పసుపు జెండా కనిపిస్తే ఇలా అంటారేమో. అయినా కూడా వాడు బెదర్లే. కరెక్ట్గా 3 నెలలు భయపడ్డాడు ఇంట్లో కూర్చోండి, భయం లేదు నాకు తెలుగుదేశం పార్టీ జెండా ఉందని చెప్పి 6 నెలలు తిరగకుండానే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, నేను ఇలానే ఉంటాను, జై తెలుగుదేశం అంటానని చెప్పిన ఘనత కలిగిన కార్యకర్తలు. గౌరవం మనకింత గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది. అదే గౌరవం లేని చోట మనం కూడా మన ఇంట్లో కూడా ఉండలేం. మన ఇంట్లో మనకి గౌరవం లేకపోతేనే మండలి ఉండలేని పరిస్థితిలో నాయకులకే గౌరవం లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం గౌరవం ఉంటుంది? అప్పట్లో ముఖ్యమంత్రులు సీల్డ్ కవర్లో వచ్చేవారు, ఇలా ఎన్నుకుంటే వచ్చేవారు కాదు. కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఆటోమేటిక్గా గెలిచేది, వేరే పార్టీ లేదు. సో ఆ గెలిచిన తర్వాత సీల్డ్ కవర్లో ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఏమనుకున్నారో ఆ సీల్డ్ కవర్లో మనకు కాగితం వచ్చేది, ఆ పేరు ఓపెన్ చేస్తే ఆడే సీఎం. లేదు అతగారు సీఎం కాకూడదు అనుకున్నారనుకోండి, ఇంకో సీల్డ్ కవర్లో ఇంకో కాగితం వచ్చేది. అంటే ఏదో చూడండి, పట్టుకుంటే ఊడిపోయే ముక్కు అంటారు మన పెద్దలు అందరూ కూడా, అలా ఉండేదన్నమాట సీఎం పదవి అంటే. అటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలు చెప్తే మన రాజ్యాంగం రాడుకోండి, మనం పరిపాలన చేయడం ఏంటి అని మనకంటూ ఒక సొంత ఎజెండా ఉండాలి, మనకంటూ ఒక సొంత పార్టీ ఉండాలి, మనకి మనం పరిపాలించుకోవాలి, గౌరవంగా పరిపాలించుకోవాలని ఆ రోజు ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయడం. ఈ రోజు నేను మీ అందరికన్నా చాలా వయసులో చిన్నదాన్ని, అనుభవంలో చిన్నదాన్ని, చాలా మంది సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎంత జోష్ ఉండేదో. చాలా మంది నాయకులు చెప్తుంటారు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద వెళ్తా ఉంటే చాలా మంది సైకిల్ మీద కిలోమీటర్లు ఆయన వెనకాతలు పడిన సందర్భాలు కూడా చాలా మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.